మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు. డార్విన్ థియరీ ప్రకారము మనిషి పరిణామంలో అవసరం లేని వెళ్ళిపోతుంటాయి అంటారు యాక్చువల్గా. సో అంటే మనం అడవిలో ఉన్నప్పుడు దానికి తగ్గట్టు హెయిర్ అనేది ఎక్కువ ఉండే, రాను హెయిర్ అనేది తగ్గుతుంది కదా. రానున్న రోజుల్లో అంటే నెక్స్ట్ 100 yearsలో హెయిర్ అనేది ముఖ్యంగా తల మీద హెయిర్ తగ్గుతుందా పెరుగుతుందా? ఇట్ ఈస్ ఓన్లీ ట్రెండ్స్. ఇప్పుడు ట్రెండ్ చేంజ్ అవుతుంది. ప్రాబబ్లీ హెయిర్ రాకపోవడం అంటే హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవడం వల్ల హెయిర్ ట్రెండ్స్ అనేది ఇట్ కెన్ చేంజ్ టు హ్యావింగ్ లెస్ హెయిర్ ఆర్ హ్యావింగ్ నో హెయిర్ అనేది కూడా ట్రెండ్గా మారుతుంది. ఇప్పుడు మనం కొన్ని అడ్వర్టైజ్మెంట్లో చూస్తాం, ద పీపుల్ బ్రాండ్ అంబాసిడర్స్ లాగా ఉంటారు హూ డూ నాట్ హ్యావ్ హెయిర్ ఎట్ ఆల్. సో ట్రెండ్స్ విల్ డెఫినెట్లీ చేంజ్. ఇప్పుడు మనం చూస్తే మన ఇన్నర్ పార్ట్ ఆఫ్ ద బాడీలో కూడా హెయిర్ ఎందుకు ఉండదంటే బికాస్ మనం నడిచేటప్పుడు ఫ్రిక్షన్కి నడిచి అంటే ఈ సైడ్ ఆఫ్ ద హెయిర్ అంతా తక్కువ ఉంటుంది, బట్ స్టిల్ ఈ పార్ట్ ఆఫ్ ద బాడీలో హెయిర్ ఉంటుంది. సో ఇట్ ఈస్ విత్ ఎవల్యూషన్. డెఫినెట్లీ అన్నెసెసరీ అనేది నేచర్ మనం డిసైడ్ చేయకుండా కూడా నేచర్ విల్ డిసైడ్. సో దట్ ఈస్ వాట్. అండ్ ఇంకోటి ట్రెండ్స్, దోస్ 2 things విల్ డిసైడ్ ద నేచర్. అండ్ ఇప్పుడు చెప్పాలి అంటే ఫ్యాషన్ ట్రెండ్స్లో హెయిర్ స్ట్రైట్నింగ్ ఎక్కువైపోయింది, కలరింగ్ ఎక్కువైపోయింది. సో డెఫినెట్లీ వాల్యూమ్ ఆఫ్ ద హెయిర్ అనేది చాలా మందిలో టీనేజర్స్లో ఉన్నప్పుడు పిల్లలు తీసుకొస్తారు వాళ్ళ హెయిర్ ఫుడ్ చేసి ఎంత మంచి హెయిర్. ఇప్పుడు 35-40 కల్లా ఇంత వాల్యూమ్స్ అయిపోతుంది. సో డెఫినెట్లీ వాల్యూమ్ అనేది చాలా వరకు తగ్గుతుంది. కాకపోతే వాళ్ళు అది అర్థం చేసుకొని మనం ఎంతవరకు జాగ్రత్తగా ఉండాలి అంటే కాపాడుకుంటారు, లేదు అంటే దే విల్ ల్యాండ్ అప్ ఇన్ లాట్ ఆఫ్ హెయిర్ ఇష్యూస్. మేడం అంటే ఎక్కువ మంది ఫేస్ చేసే చుండ్రు విషయానికి వద్దాము. చుండ్రు చాలా మందికి ఉంటుంది కదా, సో దాన్ని ఎట్లా తగ్గించాలి? అంటే చిన్న సమస్య అయినప్పుడు చుండ్రు అనేది సూర్యాసిస్తూనే వస్తుంది, ఇంకా మిగతా పెద్ద సమస్యలు కూడా ఉండొచ్చు. బట్ చిన్నగా చుండ్రు మొదలైనప్పుడు సో హౌ టు ట్రీట్ ఇట్ అండ్ వెన్ టు వరీ అండ్ వెన్ నాట్ టు వరీ, వెన్ టు కన్సల్ట్ ఏ డాక్టర్? ఫస్ట్ ఫ్యూ థింగ్స్ అండి. డాండ్రఫ్ రాగానే కొంతమంది అనుకుంటారు పొట్టు పోతుంది మా తల్లో, ఆయిల్ పెట్టుకోవట్లేదు అందుకే పొట్టు రాలుతున్నట్టు, డ్రై అయిపోయింది స్కాల్ప్ అనుకుంటారు, అందుకోసం ఇంకా నూనె పెడతారు. ఫస్ట్ థింగ్ అండి, ఆయిల్ పెట్టడం చేయకూడదు. అలా అని మరి ఆయిల్ పెట్టకూడదా, మరి డాండ్రఫ్ ఉండేవాళ్ళు మరి డ్రై అయిపోతుంది కదా హెయిర్ అని అడుగుతారు. డెఫినెట్లీ ఆయిల్ పెట్టచ్చు, కానీ ఓవర్ నైట్ ఆయిలింగ్ ఈజ్ డెఫినెట్లీ నాట్ అడ్వైజబుల్ అండి. అండ్ తలస్నానం చేసి ఒక 1-2 hours బిఫోర్ ఆయిల్ పెట్టుకోవచ్చు, సో దట్ వాళ్ళకి స్కాల్ప్ ఆర్ హెయిర్ కూడా ఎక్కువ డ్రై అవ్వకుండా షాంపూస్ వల్ల ఆ జాగ్రత్తకి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ థింగ్, ఎంత ఫ్రీక్వెంట్గా వాష్ చేసుకోవాలి వీళ్ళు. కొంతమంది వీక్లీ వన్స్ చేస్తుంటారు, కొంతమంది వీక్లీ ట్వైస్ చేస్తుంటారు, కొంతమంది రోజు చేస్తుంటారు. సో మినిమం డాండ్రఫ్ ఉండే వాళ్ళు ఏంటంటే ఆల్టర్నేట్ డే కూడా చేసుకోవచ్చండి. అది నెక్స్ట్ థింగ్, వాళ్ళు ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. మరి షాంపూ యూజ్ చేయడంలో కూడా, షాంపూ యూజ్ చేసేటప్పుడు మల్టిపుల్ ఓటీసీ బ్రాండ్స్ వచ్చేసాయి. ఓటీసీ బ్రాండ్స్తో పని చేయట్లేదు అన్నప్పుడు డెఫినెట్లీ ఇట్ ఈస్ టైమ్ దట్ యూ మీట్ ద డాక్టర్. అండ్ కొంతమంది పెరుగు వాడుతుంటారు, మెంతులు పెడుతుంటారు, నిమ్మకాయ పెడుతుంటారు, ఇలాంటివి. డెఫినెట్లీ టెంపరీలీ ఇట్ విల్ వర్క్ బికాస్ దాంట్లో ఉండే సిట్రిక్ యాసిడ్ కానీ ఆ కాంపోనెంట్స్ మన స్కాల్ప్ మీద పెరిగే ఫంగస్ని ఆపడం వల్ల టెంపరీ బెటర్ అనిపిస్తుంది. సో ఇవి చేశారు అయినా కూడా ఇంప్రూవ్ అవ్వట్లేదంటే మాత్రం ఇట్ ఈస్ హై టైమ్ దట్ యూ మీట్ యువర్ డాక్టర్. సో మనం మానసిక ఒత్తిడి, అదే రకంగా ఈ మానసిక ఆరోగ్యంగా ఒత్తిడి, దీనివల్ల హెయిర్ లాస్ అవుతుంది అంటున్నాం కదా. సో అంటే ఇది కోడి ముందా గుడ్డు ముందులా ఉంది అన్నట్టు. యాక్చువల్గా వాళ్ళకి హెయిర్ పోతుందనే మానసిక ఒత్తిడి లోన్ అవుతున్నారు, మనం మానసిక ఒత్తిడి వల్లనే హెయిర్ లాస్ అవుతుంది అంటున్నాం. అసలు దీన్ని ఎట్లా పరిష్కరిస్తారు యాక్చువల్గా? డెఫినెట్లీ ఏంటంటే నేను అడిగితే నేను డెఫినెట్ చెప్తాను పేషెంట్కి, ఎవరైనా అడగగానే మేడం జాబ్ అది నార్మలే కదా, అది జాబ్లో స్ట్రెస్ ఈజ్ అ నార్మల్ ఫినామినా అంటున్నారు. స్ట్రెస్ ఈజ్ అ నార్మల్, బట్ ఒక్కొక్కరు ఆ స్ట్రెస్ లెవెల్ హ్యాండ్లింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో దానివల్లే దాని అవుట్పుట్ అనేది డెఫినెట్లీ కొంతమంది ఉంటారు ఒక 20 హెయిర్ కూడా తట్టుకోలేదు, కొంతమంది ఏమో 100 హెయిర్ పడిపోయిన తర్వాత వస్తారు. సో ఇలా ఆ మానసిక ఒత్తిడిని మనం ఎలా తీసుకుంటున్నాము అనేది ఈజ్ వాట్ ఫైనల్లీ డిటర్మిన్స్ అంటే అవుట్పుట్ని. ఇది దీనివల్లనే ఇదేం కాదు, మన బాడీ దాని రియాక్ట్ ఎలా అవుతుందనే దాన్ని బట్టి ఉంటుంది. సో డెఫినెట్లీ ప్రాపర్ స్లీప్, నేనైతే చెప్తాను పేషెంట్కి, మీరు ప్రాపర్గా స్లీప్, మీ ఫుడ్, ఈ రెండైతే మీ కంట్రోల్లో ఉంటాయి. సో ఆ రెండుని కరెక్ట్ చేసుకొని మినిమం అవసరమైతే సివియర్గా ఉంది అంటే డెఫినెట్లీ హెయిర్ సీరం వాడుకుంటే మోస్ట్ లైక్లీ ప్రాబ్లమ్స్ ఏం పెద్ద ట్రీట్మెంట్స్ చేసుకుంటేనే కంట్రోల్ అవుతాయని నేను చెప్పట్లేదు. సో స్మాల్ చేంజెస్ విచ్ కెన్ డెఫినెట్లీ వాళ్ళ హెయిర్ కోసమే కాదు వాళ్ళ రొటీన్ రెగ్యులర్ లైఫ్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది.